Episode 2 The Jailer's Bargain. 15 inmates, 15 allegations, 1 lockup. ఇక్కడ అందరి నిజాలు బయటికి వస్తాయి. నిన్న టాస్క్లో సేఫ్ ఇన్మెట్స్ అన్సేఫ్ వాళ్ళని సేఫ్ కాకుండా చేశారు. వాళ్ళది తెలివి తక్కువ పని అయిందా ఆర్ స్ట్రాటజీనా? కానీ లాకప్లో ప్రతి నిర్ణయానికి ప్రైజ్ ఉంటుంది. రిలేషన్షిప్, కచ్చపాని, సెక్యూర్డ్ స్టేటస్, ఇంకా సీక్రెట్స్. ఇంకా ఇప్పుడు చూడాలి ఎవరి నిజం బయటికి వస్తుందో. మార్నింగ్ అవుతుంది, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. నిన్న ఆడిన టాస్క్లో హర్షత్, ఆకాంక్ష స్ట్రాటజీ ఎలా ఉంది, స్పైన్లెస్ ఆర్ సేఫ్ అని ఉంటుంది. ఇక అందరి అటెండెన్స్ తీసుకుంటారు డిజిటల్లో. ఇక అందరూ కలిసి ఓట్ చేయాలి. ఒకరి తర్వాత ఒకరు బజర్ ప్రెస్ చేస్తారు. యోగేష్, ఆకాంక్ష సేఫ్ అని బజర్ ప్రెస్ చేస్తారు. ఇక రిమైనింగ్ వాళ్ళు స్పైన్లెస్, సేఫ్ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇక రెడ్ బజర్ వస్తుంది. అప్పుడు జైలర్ రితీష్ వస్తారు లోపలికి. నిన్న ఆకాంక్ష, హర్షత్ అందరినీ చంపేశారు. ఇక జైలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిన్న టాస్క్లో ఫస్ట్ ఎవరికి సెలెక్ట్ చేశారు అంటే సునీతాజీని అన్నారు. తర్వాత మాధురి గారిని అని అన్నారు. ఎందుకు అని అడిగితే ప్రాక్టీస్ సార్ అని అన్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? మీరు ప్రాక్టీస్ కోసమే మీ పొజిషన్స్ అని అంటారు జైలర్. ఇక మాధురి మాట్లాడుతూ ఉంటుంది. నేను హర్షత్తో మాట్లాడిన సార్. ముందు సునీత నేను రామే ఎందుకు అనేసి. మేము 50+ ఉన్నాం అనా? వాళ్ళు పరిగెత్తలేరులే అనుకున్నారా? నేను వెళ్ళినప్పుడు దాక్కొని పరిగెత్తాను. అది చూసి మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు అని అంటుంది. అప్పుడు జైలర్ అంటారు, అందరూ అన్ని మాటలు మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం మర్చిపోయారు. ఇది సేఫ్ అవ్వటానికి ఒక ఛాన్స్. 6 వీక్స్ 1 crore మీరు చాలా లైట్గా తీసుకుంటున్నారు. టాస్క్ అయిపోయింది, మీరు అందరూ ఇక్కడికి వచ్చేసారు. డిస్కషన్స్ అయ్యాయి కానీ అనుకున్నంతగా అవ్వలేదు. అందుకే ఇక్కడికి నేను వచ్చా ఈ బజర్స్ని పెట్టి అని అంటారు జైలర్. ఇక అందరూ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు ఇన్మెట్స్. తర్వాత ఆకాంక్ష మాట్లాడుతుంది. తనకి ఊరికనే సెక్యూర్ అని రాలేదు, తను రియల్ సీక్రెట్ చెప్తుంది కాబట్టి అది వచ్చింది. నాకు అంత ఈజీ కాదు అది చెప్పడం అని ఏడుస్తుంది. శ్రేయ, ఆకాంక్ష, మాధురి వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటే వరుణ్ ఇంకా పూల్ వాలీ లడికి ఆకాంక్ష వస్తుంది అక్కడికి. వరుణ్ అంటాడు, నువ్వు ముగ్గురినే పక్కా సేవ్ చేయాల్సింది. ఎందుకు అంటే చాలామందికి డ్రీమ్ ఉంటుంది నెట్ఫ్లిక్స్లోకి వచ్చి ఆడటానికి అని ఫన్ చేస్తూ వస్తుంది ఆకాంక్ష. అలా శ్రేయ అంటుంది ముందు, అందుకు అది ఆకాంక్ష చెప్తుంది. ఇక శ్రేయ పక్కకు వచ్చి ఆకాంక్షని అంటుంది, నువ్వు లక్తో వచ్చావు ఇక్కడికి. 3 రోజులు ఉండి లవ్ యాంగిల్ చూపించి వెళ్ళిపో. నేను ఉన్నంత వరకు వీళ్ళ పని పడుతూ ఉంటా అని చెప్తుంది. పామ్తో శ్రేయ, సూఫీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఆకాంక్షతో రియల్గా ఫ్రెండ్షిప్ చేద్దాము అనుకున్నా కానీ తనని వ్రాంగ్గా థింక్ చేశా నేను అని చెప్తుంది శ్రేయ. ఇక జైలర్ కొంతమందిని పిలుస్తారు. సోఫీ, శ్రేయ, సునీత, ధీరజ్, పామ్, రియాజ్ అని. ఇక వాళ్ళు లోపలికి వెళ్తారు. వాళ్ళని సీక్రెట్స్ చెప్పమని అడుగుతారు. ఇక అందరూ సీక్రెట్ చెప్తామంటారు. అలా సీక్రెట్స్ చెప్తే మీరు సెక్యూర్ అవుతారు అని అంటారు. ఇక బయట వాళ్ళతో మాధురి ముందే గెస్ చేస్తూ ఉంటుంది సీక్రెట్స్ రివీల్ చేస్తే సేఫ్ అవుతారు అని. ఇంకా బయటికి వచ్చాక జైలర్కి చెప్తుంది, ఎస్ ఎక్సలెంట్ గెస్ మాధురి అని అంటారు. ఆకాంక్ష ఒకటి వాళ్ళని నమ్ముతుంది, నా సీక్రెట్ వాళ్ళు చెప్పరు అని అంటుంది జైలర్తో. ఇక రిమైనింగ్ వాళ్ళందరూ రివీల్ చేస్తారు అని చెప్తారు. వీళ్ళు అందరికీ నేను ఛాన్స్ ఇవ్వలేను, సునీతకి ఇచ్చాను. ఆకాంక్ష సీక్రెట్ రివీల్ చేస్తారు. యోగేష్ స్ప్లిట్స్ విల్లా ఫినాలే అప్పుడు ఐ లైక్ యూ అంటాడు అందరి ముందు. అప్పుడు నాకు అనిపించింది రిటర్న్ చెప్పాలి అనుకున్నా కానీ సిచ్యువేషన్స్ వల్ల కామ్గా ఉన్నా అని చెప్తుంది. అది సునీత రివీల్ చేస్తారు.
ఇది ఒక సీక్రెటా అని అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఆకాంక్ష లేచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నా లైఫ్‌లో చుట్టూ జరిగినవి చూసి చెప్పలేకపోయా. అది నాకు సీక్రెటే అని ఆకాంక్ష ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. తర్వాత ఎల్ఈడీలో మనకి రీక్యాప్ చూపిస్తారు. ఆకాంక్ష వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత జైలర్ అంటారు ఆకాంక్ష లైఫ్ లైన్ పోయింది అని. ఇక సునీత ఈ వీక్ సెక్యూర్ అవుతుంది అని గ్రీన్ లైట్ వస్తుంది తనకి. నిన్న అర్షద్ ఆకాంక్ష గేమ్లో అలా చేయకుండా ఉంటే ఈరోజు ఒకరి లైఫ్ లైన్ ఖర్చు అవ్వదు. గేమ్ ముందు పోతూనే ఉండాలి. నేను వెళ్తాను ఇక. మీరు ఇక్కడే ఉండాలి. అయినా మీరెక్కడికి పోతారులే. రియాజ్తో ఆకాంక్ష వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఫైట్ చేసి ట్రస్ట్ బ్రేక్ చేసావు అని ఫీల్ అవుతుంది. మళ్ళీ మధ్యలో శ్రేయ వచ్చి ఫైట్ చేస్తుంది. అలా ఆకాంక్ష కూడా ఫైట్ చేస్తుంది. మళ్ళీ ఆకాంక్ష యోగేష్ క్యూట్గా మాట్లాడుకుంటారు. తర్వాత పామ్ ఆకాంక్ష మాట్లాడుకుంటూ ఉంటారు. పామ్ తన లైఫ్ పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది ఆకాంక్షతో. ఇక అందరూ ఇంటిమేట్స్ చిట్చాట్ చేస్తూ ఉంటారు. ఆకాంక్ష శ్రేయ సూఫీతో చెప్తూ ఉంటుంది తను వాళ్ళ హస్బెండ్ ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారో. ఇక ఆకాంక్ష యోగేష్ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రేష్ఠ గురించి. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి. గుడ్ నైట్ అని చెప్తారు హౌస్మేట్స్. మాధురి రామ్ ఇద్దరు కిస్సింగ్ డిబేట్ పెడతారు. వైఫ్స్కి నచ్చదు అలా చేస్తే అని అంటూ ఉంటుంది. అది యోగేష్ ఆకాంక్షకి చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ లేస్తారు. ఫుడ్ తింటూ ఉంటారు. ఇది ఏంటో మ్యారేజ్ క్లాసెస్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 minutes నాకు బోరింగ్గా అనిపించింది. చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో.